పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము 50వ అధ్యాయం 21వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆది కాండం 50వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మాట తప్పని దేవుడు, నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు. యేసయ్య ఈ దినమున నువ్వు దేని గురించి భయపడుతున్నా, ఏ పరిస్థితులు, ఏ వ్యాధి, ఏ కష్టం, ఏ దుఃఖము, ఏ పరిస్థితి నీ హృదయాన్ని బాధిస్తున్నా కూడా, లేదా ఈ పరిస్థితులను నేను ఎలా ఎదుర్కోగలను అనేటువంటి కఠినమైన స్థితి గుండా నువ్వు నడుస్తున్నా, దేవుడు ఒకే ఒక మాటతో నీ భయములన్నిటినీ తొలగించాలని ఆయన చెప్తున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీవు భయపడద్దు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో భయపడవద్దు అనేటువంటి మాటను 366 సార్లు లిఖించి ఉంది. అనగా దినానికి ఒకసారి, ప్రతిదినం దేవుడు నాతో చెప్తున్నాడు, నేను ఈ పరిస్థితికి భయపడాల్సిన అవసరం లేదు, ఆయన సరిచేస్తాడు, ఆయన చూసుకుంటాడు అంటూ దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. దేవునికి మన పరిస్థితులను అప్పగించాలి. దేవునికి పరిస్థితులు అప్పగించడానికి మనము పరిపూర్ణంగా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఈ పరిస్థితిలో, ఈ సమస్యలో, ఈ కఠినమైనటువంటి ఇబ్బందిలో నా దేవుడు నన్ను పోషించగలడు, నా దేవుడు నన్ను తప్పించగలడు, నా దేవుడు నన్ను విడిపించగలడు, నా దేవుడు నన్ను స్వస్థపరచగలడు, నా దేవునికి సమస్తము సాధ్యమే అని మనం విశ్వసించి ప్రభుపై ఆధారపడేందుకు మన ప్రతి శ్రమను, ప్రతి శోధనను, ప్రతి పోరాటాన్ని దేవుడు మనకిస్తున్న అవకాశముగా ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. అట్టి ఆ విధమైనటువంటి అనుభవాల్లో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో, నీ శ్రమల మార్గము నీకు ఆనందముగా మారుతుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది. మరి కీర్తనలు 85వ కీర్తన 84వ కీర్తన 5, 6 వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు బాకా లోయలో బడి వెలుచు దానిని జలమయంగా చేస్తారు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును ఆటలు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుని ద్వారా బలము పొందే ప్రజలు, దేవుడు నన్ను, నా కుటుంబాన్ని పోషిస్తాడని అనుదినము ప్రభువు మీద ఆధారపడి బలపరుచుకునే వాళ్ళు, వారికి వారి జీవిత యాత్ర ఎట్లా ఉంటుందంట? ప్రియముగా ఉంటుందంట. వారి జీవిత యాత్ర ప్రియముగా ఉండడం అంటే ఏంటి? సమస్యలు లేకుండా ఉండడం కాదు. దేవుడు అంటున్నాడు, వాక్యం చెప్తుంది కింద వచనం, వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు. అంటే బాకా అంటే వేదన, కష్టం, దుఃఖము, సమస్య. సో బాకా లోయలో పడి వెలుచు దాన్ని వాళ్ళు జలమయంగా మార్చుకుంటారంట. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పుతుందంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నా జీవితంలో ఎందుకు ఈ కఠినమైన పరిస్థితి అంటే, ఆ పరిస్థితుల్లో దేవుడు తన శక్తిని కనపరచడానికి నీకు తోడై ఉన్నాడు. దేవుని శక్తి కనపరచబడాలంటే కొన్ని పరిస్థితులు మన జీవితంలో రావాలి. ఆ పరిస్థితుల్లో మనం దేవుని మీద ఆధారపడాలి, ప్రభువు మీద ఆధారపడి ఆ పరిస్థితుల్లో దేవుని సహాయంతో పోషణ పొందాలి. సో పోషణ అనే దాంట్లో దేవుని యొక్క అద్భుతమైన కాపుదల ఉంటుంది. పోషణలో దేవుడు నీకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు.
మీకు కావలసిన ఆహారమును, మీకు కావలసిన ఆర్థిక అవసరతలు, మీ యొక్క జీవితానికి కావలసిన సమస్తమును, మీకు కావలసిన తెలివి, జ్ఞానము, ప్రతి విధమైనటువంటి ఆత్మరక్షణ, శరీర రక్షణ అన్నీ కూడా దేవుని పోషణలో ఉన్నాయి. మనం అనుకుంటాం పోషణ అంటే మనకు ఆర్థిక సహాయం అని. దేవుని పోషణలో సమస్తము దాచబడి ఉంటాయి. దేవుడు నిన్ను పోషిస్తాడు అంటే సమస్త విషయంలో నేను పోషించగలను ఆయన. హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరమైన తీర్చేస్తాడు అంటాడు. దేవుని దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యము ఏంటో మనకు తెలుసా? ఆయన ఐశ్వర్యములో ఏమేమి దాగుంది, ఆయనకి ఎంత ఐశ్వర్యం ఉంది. హల్లెలూయా. సమస్తము నాది అని చెప్పిన దేవుని దగ్గర సమస్తము దాచబడి ఉన్నాయి. హల్లెలూయా. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అట్టి ఐశ్వర్యవంతుడు ఆయన. ఆయన ప్రతి విషయంలో ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. దేవుడు నిన్ను నడిపించలేనటువంటి మార్గము లేదు. అన్ని పరిస్థితుల్లో ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని పోషించగలిగినటువంటి శక్తిమంతుడు. కానీ ఆ పోషణ పొందుకున్నటకు నీవు దేవుని మీద ఆధారపడాలి. దేవుని యొద్దకు నీ సమస్యను తీసుకురావాలి. దేవుని యొద్దకు నీ పరిస్థితిని తెచ్చినప్పుడే దేవుడు నీ అద్భుతమైన పోషకుడిగా మారుతాడు. నిన్ను అద్భుతంగా పోషిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 34వ దావీదు కీర్తన 4వ వచనంలో దావీదు భక్తుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే 6వ వచనంలో మనం దేవుని వాక్యం చదివితే ఇక్కడ చెప్తుంది, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని తప్పించాడు. కాబట్టి నీ భయాలన్నిటి నుంచి తప్పించడానికి, నీవెదుర్కొంటున్న శ్రమలన్నిటి నుంచి నీకు విడుదలనివ్వడానికి దేవుడు శక్తిమంతుడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తాడు. ప్రతి విషయములో ప్రభు పోషించగలడు. ఆయన ప్రతి చిన్న విషయంలో నీకు తోడై ఉంటాడు. మరణకరమైన పరిస్థితుల్లో కూడా నిన్ను కాచి కాపాడి పరిస్థితులన్నిటి నుంచి నీకు విడుదల ఇవ్వగలడు. హల్లెలూయా. కానీ ప్రభువు యొద్దకు మన పరిస్థితిని తీసుకొని వచ్చి ప్రభువుకి మన పరిస్థితిని మనము అప్పగించువారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 21వ వచనములో దేవుని వాక్యం చెప్తుంది, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎక్కడ పోషించాడు అంటే ఒక పెద్ద పట్టణంలో పెట్టి ఆ పట్టణంలో అన్ని ఏర్పరిచి ఆ పట్టణంలో వారిని పోషించలేదు. ఆయన వారిని ఎక్కడ పెట్టినాడంటే అరణ్యంలో పెట్టాడు, ఎడారిలో పెట్టాడు, కొండల మధ్యలో నడిపించాడు, పర్వతాల మధ్యలోకి తీసుకెళ్ళాడు. సో దేవుడు ఎంతకాలం నడిపించాడు? 40 సంవత్సరాలు 6 లక్షల మంది ప్రజలను నడిపిస్తూ వారిని ప్రతి దినము పోషించాడంట. హల్లెలూయా. ప్రతి దినం పోషిస్తున్నాడు. సో ఆ పోషణలో వాళ్ళు ఏమనుభవిస్తున్నారు? వారికి ఆహారము, వారికి తాగడానికి నీరు, వారిని కాచి కాపాడడానికి పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, శత్రువుల నుంచి ఆయన అద్భుతమైన కాపుదల. మరి ప్రతి విషయంలో వారు దీవించబడ్డారు. ఇంకా వారి వస్త్రాలు కూడా పాత గీలిపోలేదు,
వారి కాళ్ళకు వాపు రాలేదు. హల్లెలూయా. కాబట్టి వేసుకున్న వస్త్రాలను కూడా దేవుడు పోషించాడు. వారు ఎదుగుతుండగా ఆ వస్త్రాలే పెద్దవవుతున్నాయంట. ఎందుకంటే ఆడ అరణ్యాల్లో గుడ్డలు కొనుక్కోవడానికి గుడ్డల షాపులు లేవు. ఎడారుల్లో మరి ఆడ కొనుక్కోవడానికి పెద్ద పెద్ద గుడ్డల షాపులు కనపడటం లేదు. ఏమీ లేని స్థలములో దేవుడు 40 సంవత్సరాలు పోషించినప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని పోషించడం దేవునికి కష్టమైన పనే? అసాధ్యమైన పనే? నీ సమస్యల్లో దేవుడు బలమైన తన కార్యాలు చేయలేడా? ఆయనకు అంత శక్తిహీనుడా? ఆయన అంత బలహీనుడా? మనము ప్రభువు మీద ఆధారపడలేనంత బలహీనులుగా మారిపోతున్నాం. మనము మన పరిస్థితుల్లో ప్రభువుని ఆ స్థలములోనికి తీసుకురాలేకపోతున్నాం. నీ సమస్యల్లోనికి ప్రభువుని తీసుకొని రావాలి. నీ పరిస్థితిలోనికి ప్రభువుని చేర్చాలి అక్కడ. హల్లెలూయా. నీ పరిస్థితిలో ప్రభువా, ఇదిగోనైనా ఈ పరిస్థితి నా చేతిలో నేను ఎదుర్కొంటున్నాను. ఇదిగో ఈ పరిస్థితిలో నీవు నా పోషకుడిగా మరి నన్ను నడిపించు, నన్ను బలపరచు అని ఉదయకాలంలో లేచి ఆయన వాక్యంను ధ్యానించి ఆయనకు స్తుతించి మరి ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయనకు మన పరిస్థితులు విన్నవించాలి. ఉదయం లేగానే ఒక భయంతో లేచి ఈరోజు ఈరోజు సమస్యలు ఏమైపోతాయో, నా జీవితము ఏ విధంగా అవ్వబోతుందో అనుకుంటూ దినాన్ని ప్రారంభించినప్పుడు ఆ దినమంతా కూడా ఓటమే మనం ఎదుర్కొంటాం. నిన్ను పోషించే దేవుడు ఒకడున్నాడు, ఆయన ప్రతినిత్యం నిన్ను విలువక తోడై ఉన్నాడు అంటూ ఆయనపై నువ్వు ఆధారపడాలి. అప్పుడే దేవుని పోషణ, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క సహాయము అద్భుతంగా మనం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో దేవుని మాటలు ఈ విధంగా చెప్తున్నాయి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వీడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నీ గురించి, నీ బిడ్డల గురించి చింతిస్తున్నాడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని పోషించాలని ఎదురు చూస్తున్నాడు. నీవు నీ పరిస్థితుల గురించి, నీ సమస్య గురించి నేనే ఏ ప్రయత్నం చేయాలి, ఏ విధంగా నేనే ఎదుర్కోవాలి, ఏ విధంగా నేను ఈ సమస్య నుంచి బయటికి రావాలి అంటూ నువ్వు చింతిస్తూ ఉంటే ఆ సమస్య ఇంకా పెద్దదవుతుంది. కానీ ఆ సమస్య నుంచి బయటికి వచ్చే మార్గాలు తెరవబడవు. కానీ నీ చింతను దేవుని మీద వేయడం ప్రారంభించాడు. నీ సమస్యను నువ్వు దేవుని యొద్దకు తీసుకొని వచ్చి ఆయనకు చెప్పి ఆయన విశ్వాసం ఉంచి ఎదురు చూడాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆయన మీద నీ చింతంతా వేసినప్పుడు దేవుడు నిశ్చయముగా తన శక్తివంతమైన కార్యాలను చేయడానికి పూనుకుంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి 26వ వచనం మనం చదివితే, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి ఆకాశ పక్షులు మరి వాటిని గమనించండి. అవి ఎక్కడా పంట వేయవు, మరి విత్తనాలు విత్తవు, మరి ఆ పంట కోయవు. కానీ అనుదినము ఆకాశ పక్షులన్నిటికీ ఆయన తన గుప్పిని విప్పి ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు, వాటిని పోషిస్తున్నాడు. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, నేను ఇంట్లో పెంచుకుంటున్న పక్షులు మట్టుకే నేను పోషిస్తున్నాను. వాటినే మనం సరిగా పోషించలేం. కానీ మన కంటికి కనపడుతున్నటువంటి కోట్ల పక్షులన్నిటిని ఎవరు పోషిస్తున్నారు? దేవుడు పోషిస్తున్నాడు. మనం చూస్తున్న జంతువులన్నిటిని ఎవరు పోషిస్తున్నారు? దేవుడు పోషిస్తున్నాడు.
హల్లెలూయా. ప్రతి దానిని, ప్రతి జీవిని పోషించగలిగినటువంటి సర్వశక్తిమంతుడు మన దేవుడు. నీ కుటుంబాన్ని మట్టుకే పోషించే దేవుడు కాదు. సకల సృష్టిని ఆయన ప్రతి దినము, ప్రతి పరిస్థితి నుంచి కాపాడి, భద్రపరిచి పోషిస్తున్నాడు. అట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని పోషించలేడా? వాటికంటే మీరు శ్రేష్ఠులు అంటున్నాడు. హల్లెలూయా. ఆకాశ పక్షుల కంటే నువ్వు శ్రేష్ఠులై ఉన్నావు. సో నిన్ను పోషించే శక్తిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. 27వ వచనం చెప్తుంది, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకోనగలడు. చూసారా, మనం చింతించుట వలన మనము మూరెడెక్కువ ఏమైనా చేసుకోగలమా? లేదా మన చింత మన సమస్య నుంచి మనకు విడుదలిస్తుందా? మనం అనుకోవచ్చు, నేను దేవునికి అప్పగిస్తే దేవుడేం ఆకాశం నుంచి కుమ్మరిస్తాడా అని చెప్పారు. దేవునికి నిన్ను నీ సమస్యల నుంచి బయటికి తీసుకురావడానికి 1,00,000 మార్గాలు ఉంటాయి. నీవు ఒకే ఒక మార్గాన్ని చూసి ఆ మార్గంలో నుంచే దేవుడు నాకు విడుదలివ్వాలనే ఆలోచన నీకు వస్తుంది. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచనలు చాలా చిన్నది, కానీ దేవుని యొక్క ఆలోచన చాలా పెద్దది. దేవుడు నీకు విడుదలిచ్చే మార్గాలు అసాధారణంగా ఉంటాయి. దేవునికి నీ సమస్యను అప్పగించినప్పుడు ఆ విడుదల నువ్వు పొందుకోగలవు. హల్లెలూయా. మరి నా జీవితంలో నేను వెరికోస్ వెయిన్స్తో నేను బాధించబడుతున్నప్పుడు, ఆ వెరికోస్ వెయిన్స్ అనేది ఒక వెయిన్ నా కాలుకి కింద భాగంలో పగిలి రక్తం నాకు తెలియకుండానే కారిపోయేది. కొలాయిలో నీళ్ళు వచ్చినట్టు నా రక్తం దారలు కట్టేది. నాకు తెలియకుండానే నీటి మడుగులాగా రక్తపు మడుగులు ఏర్పడేవి. అటువంటి పరిస్థితుల్లో మరి దాని నుంచి స్వస్థత పొందుకోవడానికి వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి అంటా ఉన్నారు. మరి ఆపరేషన్ చేయించడానికి ఆ సమయంలో ఆర్థిక సమస్యలు నాకున్నాయి. నేను ఎలా చేయాలి, ఏం చేయాలి? ప్రార్థన చేయడం, దేవునికి అప్పగించడం ప్రారంభించాను. ప్రభువా, నీవే నన్ను పోషిస్తావు అని నువ్వు మాట ఇచ్చావు కదా, నిన్ను స్వస్థపరచాలి. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యకరంగా చెన్నై గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఒక డిపార్ట్మెంట్కి హెడ్గా ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయిన ఒక డాక్టర్ గారిని నా యొద్దకు దేవుడు నడిపించాడు. అనుకోని రీతిగా మేము కలుసుకున్నాం. ఆ డాక్టర్ గారు నా పరిస్థితి గమనించి, మీరు చెన్నై రండి అని చెప్పని అక్కడ ₹1 ఖర్చు పెట్టకుండా సర్జరీ చేయించి నాకు పూర్తి స్వస్థత మరి చెన్నైలో ఘనమైన రీతిలో, మరి ఏ తక్కువ లేకుండా ఏసీ రూమ్లో ఉంటున్నా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకొని క్షేమంగా దేవుడు మన నెల్లూరు నడిపించాడు. హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆధారపడితే ప్రతి సమస్యకు ఒక ముగింపు అనేది ఉంటుంది. దేవుని మీద ఆధారపడినంత వరకు సమస్యలు ఎక్కువ అవుతూనే ఉంటాయి. మనం చేయాల్సిన పని ఏంటి? 32, 33 వచనాలు, మత్తయి 6వ అధ్యాయము 32, 33 వచనాలు ఏం చెప్తుంది? మీకు ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు, కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. మనం మొదట చేయాల్సిన పనులు మనం చెయ్యము, దేవుని దగ్గర నుంచి విడుదల కావాలని కోరుకుంటాం. దేవుడు చెప్తున్నాడు, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. రాజ్యాన్ని, నీతిని వెతకడం అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, ఆయన వాక్యానికి లోబడడం. హల్లెలూయా. మనలను సాతాను యొక్క బంధకముల నుంచి, పాపపు శాపపు బంధాల నుంచి దేవుడు విడిపించి మనల్ని దేవుని రాజ్య నివాసులుగా చేశాడని కొలస్సీ 1:13 చెప్తుంది. కాబట్టి ఆయన రాజ్య నివాసులుగా మనము అనుదినము దేవునికి లోబడి జీవించాలి. అనుదినము దేవునికి లోబడి జీవించినప్పుడు ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతాం.
ఆయన రాజ్య నివాసులుగా మనలను తన రక్తంతో కడిగి నీతిమంతులుగా మనల్ని చేశాడంట. మనం ఏదో నీతి క్రియలు చేస్తే మనం నీతిమంతులం కాం. మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డనే. దేవా, నన్ను నైనా నీతిమంతునిగా చేసినందుకు స్తోత్రము. నీ నీతి మార్గంలో నేను అనుదినము నడుస్తానంటూ నీతి మార్గంలో మనం నడవాలి. మంచి వారిగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించేందుకు తపన కలిగి ఉండాలి. ఇవి మనం చేయగలిగినప్పుడు దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ప్రతిదీ నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నీకు ఈరోజు నీకున్న సమస్యకు ఏది సొల్యూషన్ అనేది నీకు తెలియకపోతే దేవునికి తెలుసు. అది మొదట నువ్వు తెలుసుకోవాలి. నీ ప్రతి సమస్యకు దేవుని దగ్గర జవాబు ఉంది. హల్లెలూయా. సకల ప్రాణుల యొక్క సమస్యలకు ఆయన సొల్యూషన్స్ ఏర్పరుస్తున్నప్పుడు నీ పరిస్థితిలో దేవుడు గొప్ప కార్యం చేయలేనంత బలహీనుడిగా ఉన్నాడా? మనం ప్రభు దగ్గరికి రాలేనంత బలహీనులుగా ఉన్నాం. ప్రభు మీద ఆధారపడలేనంత బలహీనులుగా అయిపోతున్నాం. కాబట్టి మనం దేవుని విశ్వాసం ఉంచుతాం. నన్ను, నా కుటుంబాన్ని పోషిస్తాడు, నా ప్రతి పరిస్థితిలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడంటూ నీ చింత యావత్తు ఆయన మీద వేసి ఆయనకు నీ పరిస్థితిని అప్పగించి ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో నిశ్చయముగా తన బలమైన కార్యములు ఆయన చేయబోతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని పోషించి తీరుతాడు ఆయన. హల్లెలూయా. మొదటగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ మనం ప్రభు యొద్దకు రావాలి. మన పరిస్థితిని దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోండి. అనుదినం వాక్యానుసారంగా జీవితాన్ని సరి చేసుకోనండి. ప్రభు యొద్దకు మీ పరిస్థితులు తీసుకురండి. ఆయన సకల సృష్టిని పోషిస్తున్న దేవుడు. నీ కుటుంబాన్ని పోషించడం పెద్ద కష్టమైన పని కానే కాదు. హల్లెలూయా. కాబట్టి ఆయన తన బిడ్డలు తన యొద్దకు రావాలని కోరుకుంటాడు. ప్రతి పరిస్థితుల్లో ఆయన గొప్ప కార్యాలు చేయడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ రోజే మనం దేవుని యొద్దకు నడుద్దాం. దేవుడు అట్టి కృపతో మనల్ని నింపి మనల్ని, మన కుటుంబాన్ని దీవించును కాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన మా నాయన, ఈ రోజు నీ ప్రియ బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, నాయన నీ బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి శోధనలు మీరు చూస్తున్నారు. అయినా తండ్రి, నీ బిడ్డలకు వాటి నుంచి విడుదల ఇవ్వాలని మీరు ఆశపడుతున్నారయ్యా. తండ్రి, నీ బిడ్డలమైన మేము ఈ దినము తండ్రి మా పరిస్థితులన్నీ కూడా, మా భయములన్నిటిని కూడా, మా శ్రమలన్నిటిని కూడా అయ్యా తండ్రి దావీదు వలె నీ యొద్దకు తీసుకొని వచ్చేందుకు కృప దయచేయండి. నీ రాజ్యాన్ని, నీతిని అయినా భయభక్తులతో మేము వెతుకుతూ ప్రభువుకి మా పరిస్థితులు అప్పగించినప్పుడు మీ ఆశ్చర్య కార్యాలు, మీ అద్భుత కార్యాలు మా జీవితాల్లో నెరవేర్చి మమ్మల్ని ముట్టి స్వస్థపరిచి తండ్రి మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి మీరు మహిమ పొందబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి పరిస్థితికి మించిన దేవుని శక్తి అయినా నీ బిడల జీవితాల్లో కార్యాలు చేసి తండ్రి అసాధారణమైనటువంటి సహాయాలు నీ బిడ్డలకు అనుగ్రహించి అసాధారణమైనటువంటి విడుదలను నీ బిడ్డలకి మీరు దయచేసి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.